కాబట్టి మీకేమైనా మైండ్ దొబ్బిందో ఏమో నాకు అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి వైసీపీ నాయకులకి గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటివి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే క్రాప్ లోన్ విషయంలో అయితేనేమి, ఇన్సూరెన్స్ విషయంలో అయితేనేమి మీరు చాలా చాలా అబద్ధాలు చెప్తున్నారు. నిజం బయటకు వచ్చి వెళ్లే లోపల అబద్ధం ఊరంతా దాటి వస్తుందనే విధంగా ఈ రోజు తయారైంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరికీ నమస్కారం. ఈరోజు తల్లికి వందనం. ప్రతి తల్లి తమ బిడ్డల్ని చదివించుకోవాలని ఎంతో ఆశతో ఈరోజు పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం కింద మా ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి సహకారంతోన, పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు నారా లోకేష్ అన్న ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే విశ్వసనీయతకు అదేవిధంగా మాట తప్పను మడమ తిప్పను అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట ఇచ్చి మడమ తప్పారు ఈ అమ్మఒడి అనే పథకంలో, ఇద్దరికి ఇస్తామని చెప్పి ఆయన ఒకరికే ఇవ్వడం 5 సంవత్సరాలు కూడా ప్రతి తల్లిని మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగా కాకుండా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేము ఎలక్షన్ లో హామీ ఇచ్చామో ఆ తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు మేము తల్లికి వందనం పథకం కింద 15,000 అమౌంట్ వేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా ఈ రోజు 2వ విడత కింద దాదాపుగా 67 లక్షల విద్యార్థులకు, 47 లక్షల తల్లులకు ఈ రోజు 15,000 రూపాయలు అమౌంట్ జమ అవ్వడం అనేది ఆషామాషిగా కాదు. ఈరోజు మనం చూస్తున్నాం 2019 నుంచి 24 వరకు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్ పైన పెట్టారు. ఈ రోజు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాము, మనం తల్లులకు మాట తప్పకూడదు అనే లక్ష్యంతోన ఈరోజు తల్లికి వందనం పథకాన్ని 2వ విడతగా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లి కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇదొకటే కాదు, మా యువగళం అధినేత కాబోయే అంటే మంత్రివర్యులు, భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ అన్న ఈరోజు ఏదైతే హామీ ఇచ్చారో కర్నూలుకి 2 గురుకులాలను కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒకటి బాలికలు మంత్రాలయంకి 200 మందితోన గురుకుల ఇచ్చారు. అదేవిధంగా పత్తికొండకు బాలుర 200 మందికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన విద్యాశాఖ మంత్రివర్యులు ఖచ్చితంగా కర్నూలు జిల్లాకి ఇంకా మంచిగా ఇవ్వాలి, టీచర్స్ ని ఎక్కువగా ఇచ్చింది మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ అన్నని. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 57% ఎడ్యుకేషన్ శాతం ఉంది అని చెప్పి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి మనకు గురుకులాలు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి ఇంకా బలోపేతం చేయాలన్న లక్ష్యంతోన ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి లీడర్లందరి తరపున నారా లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసాం గత వారం రోజులుగా ఈ కొంతమంది వైసీపీ నాయకులు ఎగతాళిగా మాట్లాడడం, రైతులు వాళ్ళు క్రాప్ లోన్ కింద తీసుకున్నారు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కట్టాలి అని చెప్పి కూడా చాలా మంది పత్తి పంటకు 2,000 రూపాయలు డబ్బులు కడుతున్నారు. అదేవిధంగా మిగతా పంటలకు కూడా డబ్బులు కడుతుంటే ఆ డబ్బులు ఏదో మేము తల్లికి వందనం కింద పథకానికి వాడుకుంటామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడంలోన ఈ వైసీపీ ప్రభుత్వం ముందుంది. వైసీపీ వాళ్ళకి నేను ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాను, క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళైతేనేమి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరూ రైతులు కూడా కట్టేది గవర్నమెంట్ కి కాదు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కడుతున్నారు తప్పే మా గవర్నమెంట్ కి కాదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది రైతులు ఈ రోజు అది నిజమేమో అని నమ్మి మోసపోతున్నారు. చాలా మందికి రైతులకు అనుమానం కూడా వచ్చింది నిజమే కదా అని. కానీ ఆ కట్టే డబ్బులన్నీ కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకే వెళ్తున్నాయి, మా గవర్నమెంట్ కి కాదు. ఇది ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోవాలి. కొంతమంది
చేష్టల వలన, వికృత చేష్టల వలన ఈ రోజు రైతులు నిజంగా వాళ్ళకి వెళ్తాయేమో అనే ఒక భ్రమలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి మరీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మా ఎన్డీఏ ప్రభుత్వం చాలా బాగా పరిపాలన చేస్తుంది. వీటిని చూసుకోలేక, వీటిని చూడలేక చాలా మంది మాకు వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించడానికి మమ్మల్ని ఏవో మాటలు అనాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికే నేను వైసీపీ వాళ్ళకు నేను హెచ్చరిక చేస్తున్నా. కర్నూలు జిల్లాలో చాలా మంది వైసీపీ నేతలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా గుర్తెరగాలి. మీ హాయంలో చేసినటువంటి దొంగల్లాగా మేము చెయ్యము. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చామో అది మాట తప్పకుండా మేము చేస్తాం. మొన్ననే అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా తల్లికి వందనం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఈ రోజు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిన వెంటిలేటర్ పైన ఉన్నా కూడా మనం ఏదైతే హామీ ఇచ్చామో అది హామీ తప్పకుండా నెరవేర్చాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి చేస్తాం. ఇదొకటే కాదు, ఈ రోజు ఒక పక్క సంక్షేమానికి మనం 2,750 కోట్లు ఓన్లీ పెన్షన్ కు మాత్రమే ఈ రోజు ప్రతి నెల మా ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే ప్రజలు కూడా ఒకసారి గుర్తెరగాలి. 4,000 పెన్షన్ తీసుకుంటున్నారు అవ్వాతాతలు. అదే విధంగా వికలాంగులు 6,000 పెన్షన్ తీసుకుంటున్నారు, 10,000 పెన్షన్ తీసుకుంటున్నారు, 15,000 పెన్షన్ తీసుకుంటున్నారు. ఎవరైతే పూర్తిగా బెడ్ మీద ఉన్నారో, తర్వాత కిడ్నీ వ్యాధిగ్రస్తులైతేనేమి, అదే విధంగా క్యాన్సర్ బాధితులైతేనేమి వాళ్ళందరూ కూడా 15,000 పెన్షన్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ కలిపి కూడా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. దాదాపుగా ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ సంక్షేమ పథకానికి మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా అన్నదాత సుఖీభవ కింద కూడా ఇస్తున్నాం. ఈ రోజు ఈ తల్లికి వందనవి తీసుకోండి, దాదాపుగా పోయిన సంవత్సరం 10,000 కోట్ల మేము ఈ అన్నదాత ఇది తల్లికి వందనం పథకం కింద మేము పెడితే చూడండి డబ్బులు కూడా ఆల్రెడీ వచ్చేసాయి. ఎంతమంది ఉన్నారు? ఆ తల్లికి ఒక కూతురే ఉంది కాబట్టి, ఒక బిడ్డే ఉంది కాబట్టి ఆల్రెడీ వచ్చేసాయి. మేము మాట్లాడే టైంకి డబ్బులు కూడా పడ్డాయి. అదే విధంగా చెప్తున్నాం, ఈ సంవత్సరం దాదాపుగా 10,120 కోట్లు ప్రతి తల్లి తన బిడ్డలకి మా గవర్నమెంట్ అందిస్తుంది. కాబట్టి విశ్వసనీయత, మాట తప్పము మడమ తిప్పము అనే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత దెబ్బతినింది, మాట తప్పినాడు, మడమ తిప్పాడు. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం. కానీ మనం చూసాం 2019-24లోన వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, ఏ విధంగా హామీలు ఆయన మాట ఇచ్చి దాదాపు 130 హామీలు మాట ఇచ్చి మడమ తిప్పిన ఘనత ఆయనది. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, సిపిఎస్ రద్దు చేయలేదు. మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామన్నారు, మద్యపాన నిషేధం కాదు కదా, మద్యం మీదనే గవర్నమెంట్ ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా 2 పిల్లలకి డబ్బులు వేస్తాము అమ్మ ఒడి అని చెప్పాడు, కేవలం ఒక బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి కింద ఆయన డబ్బులు వేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానన్నాడు. 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ గాని మెగా డిఎస్సి మాటే ఊసే ఎత్తలేదు. అదే విధంగా నిరుద్యోగులకు దాదాపుగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కానీ జాబ్ క్యాలెండర్ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 130 హామీలను ఆయన అమలు చేయకుండా పక్కన పెట్టాడు. ప్రధాన ముఖ్యమంత్రి ఎన్నో ఇచ్చినా కూడా ప్రజల కోసం ఆయన 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలోన ఏ ఒక్క రోజు కూడా స్వేచ్ఛగా ప్రజల దగ్గరికి వచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన రోజుకు ఒక దగ్గరికి వెళ్ళి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాను, మొన్ననే సీదిరి అప్పలరాజు గురించి మనం చూసాం. అదే విధంగా మిగతా మినిస్టర్లు అవి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడారో చూసాం. అవన్నీ కూడా మంత్రి కుమారుడు యాక్సిడెంట్ చేస్తే 18 సంవత్సరాలే ఉంది కదా, ఆయన వదిలేస్తే తెలియకో తెలిసి తప్పు చేశాడు, యాక్సిడెంట్ చేశాడు అని అంటున్నాడు. కానీ
కోడికత్తి సీను వయసు ఎంత, ఆయన చేసింది ఎంత? నీ మీదే కోడికత్తి సీను గీకాడు కదా, ఆయన 5 సంవత్సరాలు నీవెందుకు జైల్లో పెట్టించావు? ఈయన మన మాజీ మినిస్టర్ కుమారుడు 18 సంవత్సరాలే ఏదో తెలియకో తెలిసి యాక్సిడెంట్ చేశామని చెప్తున్నావే, మరి నీ విషయంలోనే ఏమైంది? ఆయన్ని నీవు అధికారంలో ఉండే 5 సంవత్సరాలు కూడా జైల్లో పెట్టాడే, ఆయన వయసు అంతా. అదే విధంగా మొన్ననే మీ ప్రభుత్వ హయాంలోనే ఆయన గౌడ్ అనే వాళ్ళ అక్క కోసం ఎందుకు మా అక్కని ఏడిపిస్తారని అడిగిన పాపానికి ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి చంపారు. ఆ అబ్బాయి వయసు అంతా. అంటే మీ మినిస్టర్ కొడుక్కి ఒక న్యాయము, మిగతా పిల్లలకి ఒక న్యాయమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు ఏ విధంగా మాట్లాడుతున్నాం, మేము ఎక్కడ మాట్లాడుతున్నాం, ప్రజల దగ్గర మాట్లాడుతున్నామా లేదంటే మైకులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీ మినిస్టర్, మీ కార్యకర్తలు, మీ నాయకులు పిల్లలైతే ఒక న్యాయం, ప్రజలకి ఇంకొక న్యాయమా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. కాబట్టి ఇదొకటే కాదు, ఈ విధంగా మీరు చాలా రకాలుగా ఎంతో మందికి మీ ప్రభుత్వ హయాంలోన ఎంతో మంది చనిపోయినా కూడా, ఎంతో మందిని చంపినా కూడా మీరు ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని శవాల మీద రాజకీయాన్ని చేసే ఘనత మీ వైసీపీ పార్టీ వాళ్ళది, మీ గొడ్డల పార్టీ వాళ్ళదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ గారిని, సుధాకర్ గారిని చంపిన ఘనత, పిచ్చివాడిగా ముద్ర వేసి చంపిన ఘనత మీది. అదే విధంగా మీ ఎమ్మెల్సీ గారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత మీ ప్రభుత్వంలో జరిగింది. ఇవన్నీ ఎక్కడ అమ్మాయిలకు అఘాయిత్యం చేసినా ఇమ్మీడియట్ గా వాళ్ళని మా ప్రభుత్వం ఈ రోజు వాళ్ళని ఇమ్మీడియట్ గా శిక్ష విధించడము, లేదంటే వాళ్ళే ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ రోజు మరి మా పరిపాలన సాగుతూ ఉంటే, మీ పరిపాలనలో అన్ని కూడా ప్రజలకు అవమానం చేసే విధంగా ఉన్నింది. ప్రజలను అంటే ఏ విధంగా అయితే ప్రజలను హింసించారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, మేము చేసిన పనికి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు వచ్చి ఏం మాట్లాడతారో మీకే తెలియదు. మీరు వచ్చి మాట్లాడినప్పుడు నిజంగా కూడా ఆ సోషల్ మీడియా అంతా ఆ 2-3 రోజులు మీ మీమ్స్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకేమైనా మైండ్ దొబ్బిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి వైసీపీ నాయకులకి గట్టిగా హెచ్చరిస్తున్నాం, మీరు ఇలాంటివి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే క్రాప్ లోన్ విషయంలో అయితేనేమి, ఇన్సూరెన్స్ విషయంలో అయితేనేమి మీరు చాలా చాలా అబద్ధాలు చెప్తున్నారు. నిజం బయటకు వచ్చి వెళ్లే లోపల అబద్ధం ఊరంతా దాటి వస్తుందనే విధంగా ఈ రోజు తయారైంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం తల్లికి వందనం పథకంలో ఎవరైతే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉంటారో వాళ్ళ పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. దీనిలో భాగంగా అంటే స్టేట్ వైడ్ గా ఉండే దాదాపుగా 17,000 మంది పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు. కాబట్టి వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తల్లకి 100 మంది కింద ప్రతి తల్లి అకౌంట్లో ఈరోజు 13,000 రూపాయలు వేయబోతున్నారు. 2వ విడతగా ఈరోజు 67 లక్షల విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం కింద మేము రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ వేయబోతుంది. ప్రజలు గమనించాలి. గతంలో ఒక్కరికి వేసి, ఒక విద్యార్థికి వేసి, అది కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టి అందరూ లేకుండా దానిలో పార్టీలు అది ఇది చెప్పి, నీకు కారు ఉంది, జీప్ ఉంది, అది ఉంది అని అన్నీ తీసేసి నామమాత్రకి వేశారు ఒక్కరికి. అది ఈరోజు కార్యకర్త సలహా లేకుండా ఓన్లీ ప్రభుత్వ అధికారులతో
ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఆ పార్టీ కానీ ఎక్కడుండి ఈరోజు మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో 67 లక్షల విద్యార్థులకు 13,000 రూపాయలు వేయబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఇబ్బందిగా ఉంటే కూడా, ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎక్కడో తీసుకుపోయి పారేసి ఈరోజు దాన్ని 2 ఏళ్ళు పట్టింది దాన్ని సరిచేసేకి. ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు మీ వైసీపీ నాయకులు, మీ కొడ్లి పార్టీ నాయకులు, మీరు కార్యకర్తల అకౌంట్లో చూసుకోండి. నామమాత్రం చేస్తామంటారు. మీ కార్యకర్తలు అందరూ ఉంటారు, మీ లీడర్లు ఉంటారు. మీరు తల్లి అకౌంట్లో పడిందా లేదో చూసుకోండి, బ్యాంకు పోయి చూసుకోండి. మాట్లాడదంటే విధానం ఉండాలి. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు 2 నెలల నుంచి వర్షాలు లేవు. వర్షాలు లేకుంటే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ గారు రైతులు ఇబ్బంది పడతారని ఇన్సూరెన్స్ కంపెనీ పెడితే ఈరోజు ఏమని విమర్శ చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు సార్కి తల్లికి వందనం వేసి డబ్బులు లేవు, ఈ డబ్బులు వసూలు చేసాక పెట్టాడు అని అప్రచారం చేస్తున్నారు మీరు. అవయ్యా, ఎవరికి పోతున్న డబ్బులు? అది రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి పోతున్నావు? కంపెనీకి పోతున్నావు. అవి ఎవరు అప్రచారం చేయొద్దండి. మీరు అప్రచారం చేసి నాశనం కావద్దండి, ప్రజల్ని మభ్యపెట్టొద్దండి. ఈరోజు చూడండి, నిర్ఘాతంగా మీ తల్లి అకౌంట్లో పడుతున్నామో చూడండి, మీ కార్యకర్తలు అడగండి, మీరు ఎక్కడ వస్తారా అండి, ఎవరు రాలేదు చూపించండి. మాటదంటే ప్రజల్ని మభ్యపెట్టొద్దండి. ఈరోజు 10,000, 11,000 కోట్లు ఈరోజు విద్యార్థులకి వేయబోతున్నాం. విద్యార్థులు ఈ స్కీమ్ ఎక్కడ లేదు, ఆ రాష్ట్రంలో లేదు, ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మీరు గమనించి రాబోయే రోజుల్లో మీరు బాగా చదువుకొని ఈరోజు 13-15 ఇస్తారంటే తమాష కాదు. ఈరోజు ప్రైవేట్ కాలేజ్ స్కూల్ కూడా ఇస్తున్నాం అందరికీ. విద్యార్థులకి ఇంత సహాయం చేసిన ప్రభుత్వం మీ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేదు. గమనించి రాబోయే రోజుల్లో మంచి పని చేసడానికి తోడుగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన మా యువ నాయకుడు, యువగళం సారథి, ఎడ్యుకేషన్ మినిస్టర్, డైనమిక్ యంగ్ లీడర్ నారా లోకేష్ అన్న గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో నమూనా మార్పులు తీసుకురావడానికి ఈరోజు తల్లికి వందనం అనే 6 భాగాల్లో గ్యారెంటీల పథకంగా ఈరోజు ఆదోనిలో మా అధ్యక్షులైన కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే కురువ కార్పొరేషన్ సోదరుడైన దేవేంద్రప్పన్న గారు, అలాగే మా ప్రియమిత్రుడు సూర్యనారాయణ గారు, ఉన్న పెద్దలు సలీమన్న గారికి, జయరామన్న గారికి, మురళన్న గారికి, ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులందరూ కూడా తల్లికి వందనం విడుదల సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన తొలగించి జగనన్న పాలనలో విద్యార్థులందరూ కూడా మేనమామ, మామ అంటూ మోసం చేస్తూనే ఆ పథకాలన్నీ కూడా కేవలం కడప కాంట్రాక్ట్లకి కట్టుబెట్టిన ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈనాడు పారదర్శకంగా విద్య ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కూడా విద్య ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని భావించి ఈ పథకాన్ని ఎలాగైనా కొనసాగించాలని చెప్పి ఆర్థిక ఒడిదుడుకులున్నా కూడా బడ్జెట్లో సింహభాగమైన 10,128 కోట్లు కేటాయించడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు కాబట్టి నారా లోకేష్ గారు వివిధ దేశాల్లో తిరిగి విద్యలో నమూనా మార్పులు తీసుకొచ్చి ఒక ఎడ్యుకేషన్ పాలనని సృష్టించి ఈరోజు భారతదేశంలోనే విద్యాశాఖలో ఒక అగ్రగామి నిలబెడుతున్నారంటే ఈరోజు ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు
సీట్లు ఫుల్ అని చెప్పి బోర్డులు వెలుస్తాయంటే అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అన్న కృషి కాదని అడుగుతున్నాం. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంటిలో ఇద్దరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇస్తే ఈరోజు ఒకరికే ఇస్తే ఈరోజు ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలున్నా కూడా తల్లికి విద్య అనేది భారం కాకూడదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్నారంటే మరి ఆ ఘనత మరి చంద్రబాబు నాయుడు మా లొకేషన్ అది కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. మరి ఇది వెన్నుపోటు అంటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. అంటే మా పథకానికి మీ పథకానికి తేడా లేదా అని అడుగుతున్నాం. మరి మా పథకానికి మీ పథకానికి నక్కకి నాగలోకం తేడా లేదని గమనిస్తున్నాం. కేవలం రాజకీయాలు మాట్లాడడానికి మీరు పనికొస్తారు కానీ కులాలు విపక్షలు సృష్టించడానికి మీరు పనికొస్తారు కానీ ఈరోజు ఈ పథకం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి పిల్లవాడికి ఈరోజు చేరుతుందంటే మా పారదర్శకాన్ని మీరు ప్రశ్నించడం ఎందుకని అడుగుతున్నాం. మీకు వివక్ష కాదా ఇది? కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈ జగన్మోహన్ రెడ్డి పనికొస్తాడు కానీ రాజకీయంగా లబ్ధితో పాటు మీరు చేకూరాలని మీరు ప్రయత్నిస్తారు కాబట్టి మేము ప్రజల ఆకాంక్షను కోరేవాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థులని తల్లిదండ్రుల భవిష్యత్తుని చూసుకునే వాళ్ళు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నా కూడా మా లోకేష్ అన్న ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా ఖచ్చితంగా ఈ పథకాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు తల్లికి వందనం అనే పేరుతో ఈరోజు 6 భాగాల్లో గ్యారంటీలో భాగంగా ఈరోజు పథకాన్ని విడుదల చేస్తున్నారంటే సుమారు 67 లక్షల విద్యార్థులు ఈరోజు బాగుపడుతున్నారంటే 47 లక్షల తల్లిదండ్రులు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే మరి ఈరోజు ఈ ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న మా ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు కృతజ్ఞత చెప్పుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలను ఈరోజు ఇంప్లిమెంట్ చేసే విధంగా అందులో భాగంగా ఈరోజు మరి ఈ కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో ఎలాగైనా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి నిలిపి ఈరోజు మరి ఒక్క 2 months లో ఈరోజు మరి మననే గోల్డ్ గని రామగిరిని స్వర్ణగిరిగా మార్చి ఈ ప్రాంతంలో గనులను వెలికి తీసే ఉద్దేశంతో ఇక్కడ ప్రాంతాలకి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పత్తికొండకు రావడం జరిగింది, అక్కడ స్వర్ణగిరిని మార్చడం జరిగింది. మరి ఇది మా ఘనత కాదని అడుగుతున్నాం. మరి అలాగే వెనుకబడిన ప్రాంతమైన మంత్రాలయంలో కూడా ఇక్కడ నిరక్షరాస్యత తక్కువ ఉంది, ఎక్కడైనా అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ కార్యకర్తలకు భరోసాని ఇస్తూ ఈ ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి ఆకాంక్షతో నిలపాలని చెప్పి మరి నీటిపారుదల శాఖలో ఆర్డిఎస్ కెనాల్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతుందని చెప్పి ఘనత కాదని అడుగుతున్నాం. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఈ కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆలూరు ప్రాంతంలో దృష్టి కేంద్రీకరించి 2027 లోపల వేదవతిని క్యాలెండర్లో ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద గుర్తించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఘనత మాది కాదని అడుగుతాం. అదే వేదవతిని 2019లో చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టులో ఒక గంపటి ఉసుకైనా మీరు వేశారని అడుగుతున్నాం. మళ్ళీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి సకాలంలో పూర్తి చేసి ఆస్పరి ఆలూరు దేవనకొండ ఆలూరు చిప్పగరి ప్రాంతాలని సస్యశ్యామలు చేయాలని చెప్పి ఒకే ఒక ఆకాంక్షతో ఈరోజు ప్రయారిటీ కింద పెట్టుకొని రేపు సంజీవిని పథకం ద్వారా ఈ ఆలూరు అభివృద్ధిని కూడా ఈరోజు ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఈ 1 నెలలోనే 3 సార్లు కర్నూలు పర్యటించడం అంటే మరి ముఖ్యమంత్రికి ఈ ప్రాంతం నివాసిగా రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ ప్రాంతాలకు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఒక హబ్గా మార్చాలని చెప్పి ఒక హార్టికల్చర్ హబ్గా మార్చాలని చెప్పి సుమారు 30,000 కోట్ల రూపాయలని కేటాయించడం బడ్జెట్లో అది ఆషామాషి కాదని చెప్పి కూడా భావిస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఆదోన్లో కూడా మా యువగళం సారథి అయిన నారా లోకేష్ అని కూడా పర్యటిస్తామని చెప్తుంది కార్యకర్తల భరోసాని ఇవ్వడానికి. మరి ఆయన వస్తే ఆదోని కూడా అభివృద్ధి చేయడానికి మా అందరి నాయకుల ద్వారా ఇక్కడ కృష్ణమ్మ దేవేంద్రపన్న సూర్యన్న మీనాక్షి అందరి ఆధ్వర్యంలో మా వెనుకబడిన ప్రాంతాల్ని ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా నాయకులందరూ కూడా దానికి కృషి చేస్తారని భావిస్తే ఈరోజు ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకి కార్యకర్తలందరికీ ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.